బీజేపీకి ఓటేస్తే గోదాట్లో వేసినట్టే, ఈయనకి వేస్తేనేమో శంఖంలో పోసినట్ట. నరేంద్ర మోదీది ఉత్త గ్యాస్ కంపెనీ, ఈయనది గోబర్ గ్యాస్ కంపెనీ, నీది బోకస్ కంపెనీ. ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తానని మోసం చేసిండు. ఫ్రీ బస్ తో ఆడోళ్ళు సిగలు పట్టుకుంటున్నారట. 5 నెలల్లో రాష్ట్రం ఆగమైపోయింది. నేను జైళ్లకు భయపడటోని కాదు, తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను. మంచిర్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ ప్రసంగం. తెలంగాణకు జరిగిన అన్యాయం ఏంది నాకు చెప్పు ఫస్ట్. తెలంగాణకు అన్యాయము ఉన్నదంటే అది కేసీఆర్ రూపంలోనే ఉన్నది కదా. ప్రజలే సర్టిఫికేట్ ఇచ్చారు. తెలంగాణకు అన్యాయం జరిగితే నువ్వు వద్దు కేసీఆర్, నువ్వు వద్దు, నీ పరిపాలన వద్దు, నువ్వు పోయి పండుకోపు అని చెప్పి నిన్ను ఓడగొచ్చి పంపించిన తర్వాత లేలే నన్నే గెలిపించిన అన్నట్టు వస్తున్నావు. మళ్ళా నీకు చేతనైతే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇగో ప్రజల ఆకాంక్షలు గివునే అని చెప్పు. అసెంబ్లీకి దొంగది కాదు, దొడ్లేకి రా. మా ముఖ్యమంత్రి గారు ఆహ్వానించిండు కూడా. ప్రత్యేక హెలికాప్టర్ పెడితే మేడిగడ్డ కాడికి రమ్మన్నాడు, అసెంబ్లీకి కూడా రమ్మన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా మీకు ఎంత టైం ఇవ్వాలో అంతకు 2 ఇంతలు ఎక్కువిస్తాను. రాలేదు, నువ్వే పారిపోయినావు. ఆడ వారిపోయి అసలైన అసెంబ్లీలో చట్టసభ అంటే ప్రజల ఆత్మ, ప్రజల గుండెకాయ, ప్రజాస్వామ్యానికి గుండెకాయ. ఆ గుండెకాయ కాడ మాట్లాడకుండా ఈ బోటిపెగుల కాడకు వచ్చి నేనున్నా, నాది భరోసా, నేను దున్నేస్తా, నేను పడేస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉంటే నోటితో నవ్వే పంచాయతీ అయితే కాదు ఇది. బీజేపీకి ఓటేస్తే గోదాట్లో వేసినట్టే. నరేంద్ర మోడీది ఉత్త గ్యాస్ కంపెనీ అని కేసీఆర్ అంటా ఉన్నాడు. ఆయన ఉత్త గ్యాస్ కంపెనీ కానీ ఓ సరే 2016లో ఇదే నరేంద్ర మోడీ మెదక్ జిల్లా, అప్పుడు మెదక్ జిల్లా ఉండే గజ్వెల్ నియోజకవర్గం కొండపాక కాడ మిషన్ భగీరథ నల్ల ఓపెన్ చేసేటప్పుడు మోదీజీ ఆప్ మాన్తే నై మాన్తే మై పూరా మాన్తాం, ఆ భ్రష్టాచార రహితు, నీకు నువ్వు ఎలాంటి పాపం చేయవు, నువ్వు చాలా మంచోనివి. మన సువార్త స్వస్థత సభలలో కూడా అంత గొప్పగా వాడను. అటువంటి వాడి నరేంద్ర మోడీని అహో ఇహో అని పొగిడినటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మొన్న నాగపూర్ కాడికి పోయిండు. నాగపూర్కి పోయి సభ పెట్టి మై మోడీ వచ్చే దోస్తే అన్నాడు. ఇప్పుడేమంటుడు? మోడీ ఉత్త గ్యాస్ అంటుడు. నీకు నచ్చినప్పుడు దోస్తు, నువ్వు కాదనుకున్నప్పుడు వేస్టా. ఈ ఎన్నికల దాకా ఈ పంచాయతీ మళ్ళీ ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ అలాయి బలాయి మళ్ళీ గొంగట్ల ముచ్చటి పెట్టుకుంటారు, ఓడిచిపోతుంది. ఇప్పుడు కూడా రాజకీయ మిత్రత్వమైనటువంటి కుట్ర. మిత్రత్వం లేకపోతే ఇప్పుడు కూడా అదే 15 లక్షలు వేస్తానని మోసం చేసినట్ట. నువ్వు చేసిన మోసాలు రాస్తే రామకోటిని దాటుతుంది, కల్వకుంట్ల కోయిక అవుతుంది. అది పుస్తకాలు లైబ్రరీ పెట్టవచ్చు నీ అబద్ధాలతోటి. ఫస్ట్ ఓ పని చేయి కేసీఆర్. ఇప్పుడు జనము రైతులు కష్టాలలో ఉన్నట్టుగా నీ పార్టీలో 1000 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు అప్పే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పియవా? 1000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పి, తెలంగాణ ప్రజలే జామీన్, మేము జామీన్ ఉంటాం, పో ఇచ్చేయి, ఏం కాదు. ఇక నీ తాను ఏమున్నాయి? అరే ప్రజల వాయిస్ అన్న, ప్రజల వాయిస్ అంతే కదా. నీ తాను 1000 కోట్లు ఉన్నాయి, అప్పిచ్చాయి రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్రం కష్టాలలో ఉంది కదా, ఇది అందరికీ తెలిసిన సత్యమే కదా. నువ్వు చేసిన అప్పుకే 27,000 కోట్ల రూపాయలు మిత్య కట్టినాం కదా. నీ తాన ఉన్నటువంటి 1000 కోట్ల రూపాయలు ఇప్పుడు నిజంగా ఈ ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే, ప్రజలు కష్టాలలో ఉన్నారన్న భావన నీకుంటే ఆ 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పి మళ్ళీ బిచ్చితో ఇద్దాం. ఫ్రీ బస్సుతో ఆడోళ్ళు సిగలు పట్టుకుంటున్నారట. ఆడోళ్ళు సిగలు ఎందుకు? ఫ్రీ బస్సు వద్దానా? నువ్వు పెట్టావు అని ముఖానికి వెళ్ళడానికి ఈ ఆలోచన వచ్చిందా కేసీఆర్ నీకు ఎప్పుడన్నా? ఫ్రీ బస్సు పెట్టొద్దు అని అంటుండు. ఇలా ఫ్రీ బస్సు పెడితే ఎంతో మంది ఆడోళ్లకు భరోసా దొరికింది. ఓ తల్లి మా ఊరు నుంచి ఇక్కడ కుషాయిగూడకు వచ్చి పని చేసిపోతుంది. ఆమె గతంలో పనిచేసినప్పుడు రాను 50 రూపాయలు, పోనీ 50 రూపాయలు టికెట్ ఉంటుండే. ఇవాళ ఆమె ఫ్రీగా బస్సు ఎక్కి ఆధార్ కార్డు చూపించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఈ ఫ్రీ బస్ జర్నీ ఏదైతుందో ఆడికి వస్తుంది, ఆధార్ కార్డు చూపించి పని చేసుకొని వెళ్ళిపోతుంది. కూలీ డబ్బులు మిగులుతున్నాయి. నెలకు 3,000 రూపాయలు, రోజు 100 రూపాయలు, నెలకు 3,000 రూపాయలు మిగులుతా ఉన్నాయి. ఒక ఆయన అంటాడు మహిళలకు ఇస్తానో అంటే ఇవి కావా? ఇస్తున్నాం కదా. ఏంటి మరి అయినా కూడా ఇస్తున్నాం కదా. అయినా కూడా ఇస్తున్నాం కానీ ఇగో ఇటువంటి అన్ని అబద్ధాలు చెప్తా ఉంటాడు.
ఇంకోటన్నా ఈ మహిళలు ఈ బస్సులలో ప్రయాణం చేయడం వల్ల ఉట్టిగా పోయిరారు కదా ఒక నుంచి గురుకోవాలంటే ఎండ ఆయాసం ఎండ ఆరోగ్యం అనారోగ్యం అన్ని ఉంటాయి కదా వాళ్ళు పోయి రావడం వల్ల కొనుగోలు శక్తి పెరిగి మనకు డబ్బు కూడా చలామణి అవుతుంది, ద్రవ్య చలామణి అవుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, ట్యాక్సెస్ వస్తున్నాయి, జిఎస్టీ పెరుగుతుంది. ఈ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఏమంటే సూచనలు ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక వ్యవస్థలో ఫ్రీ బస్సు నడిచేటప్పుడు కొన్ని ఏమైనా ఇబ్బందులు టెక్నికాలిటీస్ లేదా ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పొచ్చు. ఇప్పుడు మహిళలకు ఏం చెప్తావు, మీకు ఫ్రీ బస్ ఇవ్వద్దు అని చెప్తావు. అదే కదా నువ్వు చెప్తున్నటువంటి మాట. ఏమి ఇవ్వాలి? వైన్స్లు పెట్టాలి, వైన్స్ల టైం పెంచాలి, పర్మిట్ రూమ్లు పెంచాలి. ఇది కేసీఆర్ భరోసా పథకం. మహిళా కళాశాలల పక్కన బార్ రూమ్లు పెట్టాలి. ఈ నీ పథకాలు. ఫ్రీ బస్ తో ఆడోళ్ళు సిగలు పట్టుకుంటున్నారట. ఆడోళ్ళు ఫ్రీ బస్సు లేకముందు కూడా సీట్ కాన్నో ఆన్నో ఇన్నో మస్తుగా పంచాలి. అందరు పట్టుకుంటారు, మనం ఎక్కలేదా బస్సు? ఎన్నిసార్లు బస్సు ఎక్కేటప్పుడు కడిచిప్ ఎత్తే ఒక కడిచిప్ తీసి అవతల వారేస్తా ఉంటారు. నా బస్సు రాగానే కిటికీలకి వెళ్ళి ఎక్కేస్తారు, వెనకటి నుంచి ఉన్నది. దానికి ఏదో ఫ్రీ బస్సులో ఆడోళ్ళు మొత్తం కొట్టుకుంటానికే బస్సు ఎక్కుతున్నట్టు. మన ఛానల్ ద్వారా నేను ఒకటి చెప్తా ఉన్నా బస్సుకు సంబంధించి. ఇలా కేసీఆర్ చేసిన నిర్వాహకం వల్ల ఆర్టీసీ మూతపడిపోతుండే. ఆర్టీసీలో పనిచేసే 50,000 మంది ఎంప్లాయీస్ కూడా రోడ్డున పడుతుండ్రి. అసలు ఇక ఆర్టీసీని నమ్ముకునే పరిస్థితి లేకుండే. ఇవాళ ఫ్రీ బస్ అనేది మా పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం వల్ల ఒకటి ఏం జరుగుతుందంటే ఆర్టీసీ బతుకుతుందనే భరోసా వచ్చింది. అవును, ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు. నెల నెలకు ఆ సబ్సిడీ అక్కడ ఇచ్చేస్తుంది. గవర్నమెంట్ తన తిప్పలు తాను పడుతుంది. కానీ ఆర్టీసీ బతికింది, ప్రజలకు ఒక రవాణా సౌకర్యం, గవర్నమెంట్ దాని ఒక భరోసా వచ్చింది. ఇది అర్థం చేసుకుంటలేరు. అవును, ఈ రకంగా ఒక దాన్ని అది కొద్దిగా కలకల్లాడితేనే కదా దాని మీద కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టేది. ఆ ప్రయత్నం జరుగుతూ ఉంటే ఈయన ఫ్రీ బస్ వద్దని చెప్తాడు కేసీఆర్. నేను 5 నెలల్లో రాష్ట్రం ఆగమైపోయిందట. ఏం ఆగమైంది కేసీఆర్? ఏం ఆగమైంది? నీ చేతిలో ఇంకొక నెలున్నా ఇక కథమైపోయింది రాష్ట్రమే. ఏం లేకుండా పోతుంది. నువ్వేం లేదు. నీ కథ ఎట్లా అంటే మేడి పండు లెక్క మీద ఎర్రగుంది కానీ లోపలంతా పుచ్చిపోయే ఉండే నువ్వు చేసిన కథ. ఆ ఎరుపు కూడా ఆయన కుటుంబం 5 నెలల ఆగమైంది రాష్ట్రం కాదు కేసీఆర్. నువ్వు ఆగమైనవు, నీ కొడుకు నీ బిడ్డ ఆగమైపోయింది. మీరు నేను జైల్లోకి భయపడేటోని కాదట. ఈయన జైల్లోకి భయపడేటోని కాదైతే నీ ఖమ్మం జైల్లో నిరాహార దీక్ష టైంలో వేసినప్పుడు ఆయన పాపారావు ఎవరో ఉండే కదా, డాక్టర్ పాపారావేనా? అప్పుడు ఎవరెవరో ఉండే, ఈ వికారాబాద్ చంద్రశేఖర్ గారు వీళ్ళంతా ఉండే, విజయరామారావు గారు అంతా జల్దీ పట్టుకపోరు నన్ను ఇళ్ళకి నేను చెప్పిండట. ఆలస్యమే చేయకూరి అని చెప్పిండట. గట్టుడు కేసీఆర్. ఈయన జైల్లోకి భయపడట. నువ్వు జైల్లోకి భయపడు. జైల్లో దాకేందుకు కేసీఆర్? గవర్నమెంట్ లేకుండా ఈ పంజగుట్ట చివరస్తాకు వచ్చిపో. అప్పట్లో గవర్నమెంట్లు ఉండి కూడా యూనివర్సిటీకి రాలే కదా. గవర్నమెంట్ నుండి రాలే. నువ్వు గవర్నమెంట్ ప్రోటోకాల్, సీఎం భద్రత అయినా రాలే. తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనట. తెలంగాణకు జరిగిన అన్యాయం చేసినోడే ఒకటి 10 ఏళ్ళు బట్టి తెలంగాణ అనేటువంటి ప్రత్యేక రాష్ట్ర పదం పుట్టింది జూన్ 14, 2014 జూన్ నుంచి పుట్టింది. జూన్ 2. అయితే ఈ రోజు నుంచి మొన్న డిసెంబర్ దాకా తెలంగాణను ఏలింది నువ్వే. మరి అన్యాయం జరిగి ఊరుకోనంటే ఏం న్యాయం జరిగింది ఏందో చెప్పు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్ప న్యాయం తెలంగాణకు జరిగినప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో చూడాలంటాడు. వేలాది మంది పిల్లలు సూసైడ్లు చేసుకున్నారు. పరీక్షలు రాస్తే కూడా రిజల్ట్ ఏనికి శాతగాలే. వెనకటికి మాన్యువల్ గా టీచర్లు లెక్చరర్లు దిద్ది మార్కులు టోటల్ చేసి మాన్యువల్ ఇచ్చిన రోజుకి ఇంత పొరపాటు జరగలే. ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత కూడా పిల్లలు సూసైడ్ పిట్టల్లాగా రాలిపోతే ఒక్కని వలకరియలే పోయి అరే ఎట్లయిందమ్మా ఇప్పుడు పోయి బజ్జీలు తింటుండు. ఏది మురుకులు బజ్జీలు ఛాయ్ హోటల్ కాడ కూర్చుంటుండు. ఆ ఛాయ్ హోటల్ వాళ్ళని ప్రగతి భవన్ కాడికి వస్తే నువ్వు రానియలే. వాళ్ళంతా కలిసి జనం అంతా చేసి నిన్నే హోటల్ కాడికి తెప్పించారు. అన్న 317 జీవో మహిళలు పోతే బస్సులు దిగక ముందే ఈడ్చుకెళ్లి లోపల 10-20 స్టేషన్లలో పెట్టి సాయంత్రం 6 వరకు కూడా బాలింతను కూడా పక్కకెట్టే పాపం. అనా గోసా ఒకట ప్రజల్లాగా ఒకటా కేసీఆర్ 46 జీవో 46 జీవో కాదా తెచ్చింది? కాదా తెచ్చింది 46 జీవో నెంబర్ 46 తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్ నువ్వు కాదా? నీకు దమ్ముంటే దాని గురించి మాట్లాడు కేసీఆర్. ఎక్కడైనా ఒక అధికారి ఒక జీవో తీసుకొస్తే సరే ముఖ్యమంత్రికి తెలియకుండానో ఆ టెక్నికల్ ఒక పదం తెలియకుండా వచ్చిండొచ్చు అనుకుందాం. వచ్చిన తర్వాత నిరసనలు వస్తుంటే ధర్నాలు వస్తుంటే పిలిపించి మాట్లాడే బాధ్యత 5 నిమిషాలు కాదన్నా 5 సెకండ్లు చేయొచ్చు. అది చేయలేను. పైపెచ్చి వ్యంగ్యంగా మాట్లాడిండు 317 మీద. అవును ఏమైందా? మొన్న హరీష్ రావు అంటలేడు
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 1 తారీఖు ఎందుకు వేయాలో తన మస్తుకుంటే ఉంటాడు ఆయన మాట ఆయనకున్నట్టు అది రెండు విషయాలు మాత్రం క్లియర్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రిమండలి కానీ ఇదే జీవో 46 మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పష్టమైన స్టేట్మెంట్ చేసిండు జీవోను పరిశీలిస్తాం అవసరమైన మేరకు దాన్ని రద్దు చేస్తాం తప్ప దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచమనేటువంటి మాట ఆయన చెప్తూనే ఇంకో మాట నేను కూడా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సీఎం గారి దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అంశం గ్రూప్ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో దాన్ని యాడ్ చేయండి ఇప్పుడు ఆగస్టులో రిటైర్మెంట్స్ ఉన్నాయి ముందుగా భర్తీ చేసుకుంటే మనకు జనవరి కల్లా ఇవి అందిపోతాయి కాబట్టి దయచేసి గ్రూప్ 2ను పెంచండి మెగా డిఎస్సిలో కూడా ఇంకా కలపాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ ఉద్యోగ నియామకాల విషయంలో మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం మనందరి ప్రెషర్ మీదకైనా అంటే అవసరం అంత కూడా ఉండదు ఎందుకంటే క్లియర్గా ఉన్నారు సీఎం గారు కాబట్టి నేనైతే అనుకుంటా ఉన్నా గ్రూప్ 2 పోస్టులు పెరగబోతాయి ఖచ్చితంగానే భరోసా నాకుంది ఇట్లా ఏ ఉపాధ్యాయులన్నా ఏ ఉద్యోగుడన్నా ఏ నిరుద్యోగన్నా సంతోషంగా ఉన్నాడా కేసీఆర్ ఒక్క డిఏ ఇస్తే 18 ఇన్స్టాల్మెంట్లా 18 గది కథ 18 ఇన్స్టాల్మెంట్లలో కూడా 4-5 వచ్చినాయి 12-13 రాలే ఇప్పుడు మనమే వేయాలి మళ్ళీ ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నా ఎక్కడో దగ్గర వచ్చినాయి అంతే చాలా ఎస్టీఓలలో ట్రెజరీలలో వాడు ఏం చేసిండట ఈ కేసీఆర్ కథ చెప్తాను వాడు దొంగ పోలీస్ ఆయన బంగారు వాచ్ పెట్టుకున్నట బంగారు వాచ్ అత్తగారు కొత్త పెళ్ళైతే పెట్టుకుంటే ఆ ఎస్ఐ వాచ్ పెట్టుకున్నట దొంగోడు ఈ వాచ్ని ఎట్లయినా ఎత్తుకపోవాలని చూసిండట ఎట్లయినా ఎత్తుకపోవాలని చూసి ఏం చేసిండు ఆ పోలీస్ ఆయన రోజు పోలీస్ స్టేషన్కి పోతా ఉంటే దొంగ చేతికి వాచ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాడట చెక్ చేసుకుంటా ఆయన ఈయన పెట్టుకపోయాడు అయితే ఒకసారి ఆ పోలీస్ స్టేషన్కు సిఐ డిఎస్పీ ఇద్దరు వచ్చారట రాగానే కానిస్టేబుల్ మీ ఎస్ఐ గారిని పిలుచుకురామంటే దాన్ని పోయేసరికి ఆయన హడావిడిగా రెడీ అయ్యి ఇది పెట్టుకోలే వాచ్ ఇంటికానే పెట్టొచ్చిండు వాచ్ ఇంటికానే పెట్టి ఆడిపోయిండు పోయేసరికి దొంగ చూసిన వాచ్ ఇంటికానే ఉంది ఎట్టి పరిస్థితుల్లో వాచ్ కొట్టేయాలని ఏం చేసిండు ఎరికేనా ఆ దొంగ ఓ కోడిని పట్టుకొని పోయిండు ఎస్ఐ గారింటికి కోడిని పట్టుకొని పోయి మేడం ఆ కోడి దొంగతనం జరిగిందట వాడిని పట్టుకొచ్చి లోపటేసారు కోడిని మన ఇంటికాడ పెట్టుకొని ఎస్ఐ గారు తోలిచ్చిండు అని చెప్పి ఆ కోడిని ఆడిచ్చి అట్లే సార్ వాచ్ మర్చిపోయిందట తీసుకురామని నన్ను అని చెప్పిండట అది కోడినే పంపించిన ఇదే మనిషి అనుకున్నా వాచ్ ఇస్తే వాడు వాచ్ ఎత్తుకొని పోయిండు వాచ్ ఎత్తుకొని పోయిన తర్వాత ఎస్ఐ గారు వచ్చిండు ఎస్ఐ గారు ఈ కోడి ఎక్కడిదే ఈ కత్తి ఎక్కడిదే అని అంటే నువ్వే పంపించినవాట కదా కోడి అని ఆయన నేనెందుకు పంపినే కోడి అంటే వాచ్ కూడా పంపిమన్నవాట ఇచ్చి పంపించిన అంటే ఇంట్లో పినిగల కాదు నేనెందుకు పంపితే వాచి నేను పంపలేదు అని చెప్పి ఆయనతో చెప్పేసరికి ఇక రేపు పరిశాన్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏమైంది ఇక ఎస్ఐ గారు మళ్ళీ ఒకసారి పోయిండు పోగానే మళ్ళీ దొంగోడు ఏం చేసిండు కానిస్టేబుల్ డ్రెస్ వేసుకొని వచ్చిండు ఇంటికి మేడం ఆ కోడి దొంగ దొరికిండు ఆ కోడిని ఇమ్మన్నాడు సారు అని చెప్పి కోడిని ఎత్తుకొని పోయిండు కోడి బీకింది వాచ్ కేసీఆర్ నమ్ముకుంటే ఇవన్నీ బీకినాయి అన్నట్టు ఇట్లా వరంగల్ జైల్లో నువ్వు ఎట్లయినా పడతావని కూలగొట్టిండట వరంగల్ జైలు కూలగొట్టిండు ఇప్పుడు వరంగల్లో జైలు లేదు వరంగల్ కోర్టు పరిధి జ్యూరిడిక్షన్ పరిధిలో ఉండాల్సిన ఖైదీని ఖమ్మం నుంచన్నా హైదరాబాద్ నుంచన్నా తరలించాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక గదికి ఆయన